ఆసియా కప్ కు టీమిండియాను స్క్వాడ్ ను సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం పెద్ద దుమారానికి దారితీసింది. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ ని పక్కన పెట్టడం అటు మాజీలకు సైతం కోపాన్ని తెప్పించింది. అయితే అతన్ని పక్కన పెట్టడానికి కారణం శ్రేయస్ వ్యక్తిత్వమేనా అంటే అవుననే సమాధానాలు కూడా వినపడుతున్నాయి. ఇక 2023 నవంబర్లో చివరిసారిగా టీ20 ఫార్మెట్ లో ఆడిన అయ్యర్ ఆ తర్వాత తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో బ్యాటింగ్ లో నిలకడైన ప్రదర్శనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు 3వ ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. వీటితో పాటు 2024 నుండి 25 దేశీయ సీజన్ లో ముంబైని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపాడు. అలాగే 2025లో జరిగిన ఐపీఎల్ లోను అయ్యర్ తన కెరీర్ లోని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 17 మ్యాచ్లలో 175 స్ట్రైక్ రేట్ తో 604 పరుగులు చేశాడు. ఇలా అతని అద్భుతమైన బ్యాటింగ్, వ్యూహాత్మక నాయకత్వం పంజాబ్ కింగ్స్ ను 2014 తర్వాత రెండవసారి ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాయి. అయినా ఆసియా కప్ జట్లో అయ్యర్ కు స్థానం దక్కలేదు. అయితే వీటన్నిటికీ అతడి దూకుడు ప్రదర్శనమే కారణమని మనీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ, ఒక ఆటగాడు మైదానంలో దూకుడుగా ఉంటే అది చెడు ప్రవర్తనగా మారనంత వరకు సమస్య కాదు. కానీ బహుశా అతను ఆటపై దృష్టి పెట్టడం, వివిధ పరిస్థితుల్లో ఎలా ఆడాలని ఆలోచించటంలో అలా చేసుండవచ్చు. అది ఒక గొప్ప అథ్లెట్ లక్షణం. కానీ ఇప్పుడు దానివల్లే అతన్ని పక్కన పెడుతున్నారని నాకు అనిపిస్తోంది. అవును, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే శ్రేయస్ ని మళ్లీ జట్టులోకి సెలెక్ట్ చేస్తారని నేను అనుకోవటం లేదు. ఒక రకంగా తన దూకుడు స్వభావమే అతనికి చెడు చేసుండొచ్చని అభిప్రాయపడ్డాడు.